మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి జోసఫ్ కుమార్ పాల్గొన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి వర్కుల గురించి ఆడిట్ జరుగుతున్న సమయంలో డిఆర్పీలు ఎక్కడ కూడా కూలీలను ఇన్వాల్వ్ కాకుండా ప్రజలకు సంబంధం లేకుండా చాలా చాకచక్యంగా ఈ ఆడిట్ను నిర్వహించారు. ఈ వర్కులకు సంబంధించి జరిగిన గ్రామ సభలు ఎక్కడ కూడా షెడ్యూల్ ప్రకారం జరగల. వారికి సంబంధించి అనుకూలంగా ఉన్న టైంలో గ్రామ సభలో నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో కూలీలు కానీ ప్రజలు కానీ పాల్గొన్న ఆనవాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఆడిట్కి సంబంధించి డోర్ టు డోర్ వెరిఫికేషన్ కూడా జరిగినట్టు ఆనవాలు లేవంటూ కొన్ని గ్రామాల్లో ప్రజలు చెప్తున్నారు. 8వ తేదీ బుధవారం జరిగిన ప్రజావేదికలో ప్రజలు తప్ప అధికారులు మాత్రమే పాల్గొన్నారు. అయితే ఈ ప్రజావేదికలో పిడి జోసఫ్ కుమార్ దాదాపు ఉపాధి హామీలో పనిచేస్తున్న ఎఫ్ఏలకు దాదాపుగా 13 మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీసులు ఇచ్చిన ఎఫ్ఏలకు 3 రోజులు అవకాశం ఇస్తున్నాను, మీకు సంబంధించిన వర్క్ను సరిగా నిర్వహిస్తారా లేక సీనియర్ మేట్లకు అవకాశం కల్పించమంటారా అంటూ సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి తాళ్ళూరు మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద జరిగిన వర్కులు 7,83,638 రూపాయలు జరగగా జరిగిన పనిలో అవకతవకలకు సంబంధించి 78,638 రూపాయలు రికవరీగా చేయడం జరిగిందని పీడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరు ఎంపీడీఓ అజిత, తాళ్ళూరు మండలం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తాళ్ళూరు మండల జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, తాళ్ళూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ శాంక్షన్ ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్తున్నారు. అవి ఎవరు చేతులు రోజు చేసుకో హెచ్ఆర్ మేనేజర్ చెప్పు మొత్తం షోకార్ నడిచిపోయి నిన్నే మనం ఇవ్వలేదు కదా, అదే పొరపాటు చేశాం. 32 మంది నిన్న వస్తే ఈరోజు పంపకపోతే 24 మంది వచ్చారు. నిన్న ఎన్ఎం మెంబర్స్ 20 మందికి పంపించి ఈరోజు 19 మందికి పంపించారు. అదేనా మరొక చెప్పమన్నారే మీరు దయచేసి రాగద్వేషాలకు అతీతంగా వాడు మావోడు అనేది పక్కన పెట్టి పనిచేస్తే అందరూ అన్నాడు. ఇప్పుడు నీకు ఏదో పని చేయకపోతే గవర్నమెంట్కి జరగడం వస్తుంది. డబ్బులు ఎవరు కూడా అన్ని గ్రామాల్లో బాగా ఉపాధి హామీకి సంబంధించి ప్రజలందరినీ ఉత్సాహపరిచే విధంగా ఆకర్షించి పని సంబంధించి పని శుభ్రం చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు మా మండలంలో నా దృష్టి వచ్చిన కూడా కొన్ని గ్రామాల్లో అసలు జనాలు వెళ్ళడం లేదు. పోయిన సంవత్సరం ఈ టైంలో చాలామంది కూలీలు వెళ్ళేవాళ్ళు, సంవత్సరం వెళ్ళడం దాన్ని కామనాలు జనాలుగా చూసుకోవాలి. జనాలంతా పోయినట్టు వలస కూలీలు వలసల పాపం కూలీలు చూడాలని కోరుతూ ఈ అవకాశం అందరికీ వాళ్ళు ఇల్లు తిరిగి వాళ్ళ కృషితోటి ఎంతవరకు అయితే చేయగలిగారో అంతవరకు చేసినారు. వారికి కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా మా మండలంలో డెవలప్మెంట్కి సంబంధించి మీ సహకారాలు కూడా చాలా జరిగి ఉన్నాయి. మీకు ప్రత్యేక ధన్యవాదములు. ఇంకా కూడా మా మండలానికి కలుగుకొని సంబంధించి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది. కానీ ఈ జనాలు కూడా బాగా ఇక్కడి నుంచి మరొక విలేజ్కి వెళ్ళిపోతున్నారు సార్. కొత్త మండలకి వాళ్ళు కూలీల పనులకి వెళ్ళి వాళ్ళు అక్కడ 500 వస్తాయని చెప్పి 700 వస్తాయని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉండకుండా కూడా వాళ్ళు చాలా దూరం వెళ్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళు కూడా చాలా కృషి చేస్తారు ఫీల్డ్ అసిస్టెంట్లు. కానీ తెలంగాణ మాత్రం వాళ్ళు కూడా మేము కూడా పిలిచి అందరూ కూడా తెలియపరుస్తానున్నాము. కానీ అక్కడ మైనస్ ఏంటంటే అక్కడ అమౌంట్ ఎక్కువ వస్తుంది. అందువల్ల
నేను కూడా చెప్తున్నాను సార్, అంటే ఇక్కడ మీటింగ్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ట్రై చేస్తా ఉన్నారు, మేము చెప్పేది మేము చెప్తా ఉన్నాము, మీరు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా ధన్యవాదాలు. నువ్వు చెప్పుకుంటావు కదా, మా పీడీ గారు వచ్చి 15 మందికి మొత్తం శోభాలు ఇచ్చారు ఫీల్డ్ అసిస్టెంట్కి. చెప్పు, ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు మాట్లాడలేదు చెప్పు. మీరు మార్నింగ్ ట్రాకింగ్ చేశారా, ఫొటోస్ ట్రాకింగ్ చేశారా? ఈ రోజు పొద్దున 6:30 ఎవరున్నారు ఫీల్డ్? అతను అప్పుడు ఉన్నాడు. సో దే డిజర్వ్ అండి, నేను అదే అవుతున్న వాళ్ళు దే డిజర్వ్ శోభాలు నోటీస్, దే డిజర్వ్ సస్పెండ్. మండలంలో 24-25 ఆర్థిక సంవత్సరంలో 7,34,03,533 రూపాయల వరకు జరిగింది. వీటికి గాను టీఆర్కి సంబంధించి మనకి ఒక్క చోట 792 రూపాయలు రికవరీ పెట్టాం. అది కూడా కేవలం వర్క్ స్టార్ట్ చేయడం కోసం అది మస్ట్ వేశారని చెప్పి వర్క్ జరగలేదని రికవరీ పెట్టడం జరిగింది. అది తప్ప టీఆర్లో కానీ ఎస్ఎస్ఏలో కానీ ఎక్కడ కూడా డీవియేషన్ అనేది లేదు. ఒక 792 రూపాయలు వచ్చింది. ఇకపోతే ఈజీఎస్లో 2,90,00,000 రూపాయల పనులు ఏదైతే జరిగాయో వీటికి సంబంధించి చాలా చోట్ల మాస్టర్ బుట్ వేతలు ఉన్నాయి, చాలా చోట్ల సంతకాలు వేలుముద్రలు లేకుండా వాళ్ళు హాజరేసి డబ్బులు వాళ్ళకి అంటే వాళ్ళ అకౌంట్కి పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా రికవరీ పెట్టడం జరిగింది. డీవియేషన్కి 52,000 రూపాయలు ఫైన్ వేసాం, 26,630 రూపాయలు రికవరీ పెట్టాం మాస్టర్స్ బుట్ వేతలకి. మొత్తం మీద 78,635 రూపాయలు ఫైన్ కానీ రికవరీ కానీ మొత్తం మీద విధించడం జరిగింది. లేకపోతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అనేవాళ్ళు ఈ మండలంలో అంటే ఇప్పుడు ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్లు అంటే వీళ్ళు కాదు, వీళ్ళు గతంలో వాళ్ళు 24-25 వీళ్ళు లేదు. కానీ వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన వీళ్ళు కానీ అంటే వీళ్ళు బాగా అంటే ఇప్పుడు అన్నది ఇక్కడ కనపడేది మా వాళ్ళ కార్యక్రమానికి వాళ్ళు చేయాల వీళ్ళు చేయాలి. అంటే ఏంటి, మాకు 4-5 పారామీటర్స్ ఉంటాయి రికార్డ్స్. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అనే వ్యక్తి కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఫీల్డ్ అసిస్టెంట్స్ ఈ మండలంలో పెద్ద సీరియస్గా ఇది ఉద్యోగాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఓవరాల్గా రిపోర్ట్.